టీఎస్ దోస్త్ డిగ్రీ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టే వాళ్ళు ఏవి పడితే అవి గుడ్డిగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి, ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్. ఇట్లా ఎందుకు అంటున్నానంటే కొన్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో ముఖ్యంగా గ్రూప్స్ కోచింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గ్రూప్స్ కోచింగ్ ఇస్తారు. అండ్ అట్లాగే కొన్ని గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్సీసీ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఏ గవర్నమెంట్ కాలేజెస్ గ్రూప్స్ కోచింగ్ ఇస్తాయి అండ్ అట్లాగే ఎన్సీసీ ట్రైనింగ్ ఉంది, అసలు ఆ కాలేజెస్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయనేది చూపిస్తా. స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు సైట్లోకి రండి. సైట్లోకి మొత్తం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ అని. సో అక్కడ దానిపైన క్లిక్ చేయండి. సో మీకు ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇంతవరకు చూసే ఉంటారు ఇది. సో దీంట్లో మనకు పైన ఒకసారి మీరు చూసినట్లయితే కాలేజ్ వెబ్సైట్స్ అని కనిపిస్తుంది కదా, ఈ కాలేజ్ వెబ్సైట్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు అన్ని కాలేజెస్ లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్లో అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో వాటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎట్లా తెలుసుకోవాలి ఇప్పుడు అంటే ఇక్కడ చూడండి, యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా, యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ పైన క్లిక్ చేయండి. మీరు ఏదైతే గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ యూఆర్ఎల్ పైన క్లిక్ చేస్తే మిమ్మల్ని ఆ కాలేజ్ సైట్ ఉంటుంది కదా, ఆ కాలేజ్ సైట్ ఉంటుంది కదా, అఫీషియల్ సైట్. సో ఆ సైట్లోకి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. ఆ సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తారు, గ్రూప్స్కి కోచింగ్ ఇస్తారా లేదా, ఎన్సీసీ ట్రైనింగ్ ఉందా లేదా, ఎన్ఎస్ఎస్ ఉందా, సో ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు. సో ఆ యూఆర్ఎల్ పైన క్లిక్ చేయగానే ఇదిగో చూడండి, ఇట్లా వాళ్ళ కాలేజ్ సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏదో ఒకటి గెలకాలి. ఇందులో మనకు డైరెక్ట్గా ఇక్కడ చూపించదు. సో ఇక్కడ మీరు పైన ఫెసిలిటీస్ ఉంటుంది ఇక్కడ. సో దీంట్లో చూడండి డైరెక్ట్ చూపిస్తుంది ఎన్ఎస్ఎస్ ఆర్ ఎన్సీసీ అని. సో దానిపైన క్లిక్ చేయండి. సో వీళ్ళు ఎన్ఎస్ఎస్లో ఎన్సీసీలో ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తుంది. నాకు కొంచెం సర్వర్ బిజీ ఉండటం వల్ల లేదంటే నెట్వర్క్ కొంచెం డౌన్ ఉండటం వల్ల చూపించట్లేదు, కానీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇట్లా మీరు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ ఎన్సీసీ యాక్టివిటీస్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇట్లా మనం ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ యాక్టివిటీస్ తెలుసుకోవచ్చు ఉందా లేదా ఆ కాలేజీలో. నెక్స్ట్ గ్రూప్స్ కోచింగ్. ఆ కాలేజీలో గ్రూప్స్కి సంబంధించి లేదా ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోచింగ్ ఇస్తున్నారా లేదా అని ఎట్లా తెలుసుకోవాలి అంటే, మళ్ళీ ఒకసారి మీరు ఏదైతే కాలేజ్ అనుకుంటున్నారో అక్కడికి రండి. సో దాంట్లో యూఆర్ఎల్ ఉంది కదా, ఆ యూఆర్ఎల్ పైన క్లిక్ చేయండి. నేను మీకు ఎగ్జాంపుల్గా గవర్నమెంట్ సిటీ కాలేజ్ చూపిస్తున్నా. హైకోర్టు పక్కన ఉంది కదా గవర్నమెంట్ సిటీ కాలేజ్, దాని ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇగో చూడండి, గవర్నమెంట్ సిటీ కాలేజ్ అటానమస్ హైదరాబాద్. యూఆర్ఎల్ పైన క్లిక్ చేయండి. యూఆర్ఎల్ పైన క్లిక్ చేయండి. ఇగో గవర్నమెంట్ సిటీ కాలేజ్ పోర్టల్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో మీకు కిందికి వస్తే ఆయన పైన ఆరెంజ్ కలర్లో మీకు ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి వాటిపైన క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. కిందికి వస్తే మొత్తం కిందికి వస్తే మీకు గ్యాలరీ ఉంటుంది. ఆ గ్యాలరీలో వ్యూ ఆల్ నొక్కండి. గ్యాలరీలో వ్యూ ఆల్ పైన క్లిక్ చేయగానే మనకి ఇట్లా చూపిస్తుంది చూడండి, ఆ కాలేజీలో వాళ్ళు ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నారా, చేస్తే అందులో గ్రూప్స్కి సంబంధించి కోచింగ్ ఏమైనా ఇస్తున్నారా చూడండి. ఇక్కడ ఇక చూడండి, బుక్ ఎగ్జిబిషన్ అని అదని ఇదని ఉంది. ఇందులో మీకు సంబంధించిన గ్రూప్స్కి సంబంధించి చూపిస్తున్నాను చూడండి. నేను ఇందులో ఎన్సీసీ కూడా ఉంది. ఈ కాలేజీలో ఎన్సీసీకి ట్రైనింగ్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ కాలేజీలో గ్రూప్స్ కోచింగ్ కూడా ఇస్తున్నారు. అది కూడా చూద్దాం ఒకసారి. సో మీరు ఎవరైనా ఎన్సీసీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఎన్సీసీకి మంచి సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది కదా. సో మీరు రేపు పీజీ చేయాలనుకున్నా, ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్దాం అనుకున్నా కూడా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మనకు కాస్త ఎక్కువ ర్యాంక్ ఉన్నా తక్కువ మార్కులు ఉన్నా కూడా మనకు జాబ్ రావటం లేదంటే మంచి యూనివర్సిటీలో సీట్ రావటం ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. రైట్? గ్రూప్స్ కోచింగ్ ఇగో చూడండి, ఇక్కడ చూపిస్తాను నేను మీకు. రైట్, గ్రూప్ 3 అని ఉంది కదా. సో చూడండి, దానిపైన క్లిక్ చేయగానే మనకు వాళ్ళు ఎట్లా కోచింగ్ ఇస్తున్నారు, ఫ్యాకల్టీ ఏంటి, క్లాస్ రూమ్స్ ఏంటి, ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారో చూడండి ఒకసారి గవర్నమెంట్ సిటీ కాలేజ్లో. సో ఇట్లా మీరు ప్రతి కాలేజ్ సైట్లోకి వెళ్ళి నేను చూపించినట్టుగా ఏదో ఒకటి గెలకండి. అందులో అయినా పైన ఎల్లో కలర్లో బ్రౌన్ కలర్లో ఉన్న వాటిలోనైనా చూడండి, లేదంటే కింద మనకు గ్యాలరీలో వ్యూ ఆల్లోనైనా చూడండి. ఎన్సీసీ గ్రూప్స్ అనే కాకుండా మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, రైట్, సైన్స్ డే కావచ్చు, ఇంకేదైనా మీరు దేని గురించి తెలుసుకోవాలనుకున్నా ఇక్కడ యూఆర్ఎల్లోకి వెళ్ళి యూఆర్ఎల్ పైన క్లిక్ చేసి తెలుసుకోండి. ఇంకా నేను ప్రైవేట్ కాలేజెస్ గురించి అయితే చెప్పను, ఎందుకంటే ఇక ప్రైవేట్ కాలేజెస్ ఆల్మోస్ట్ అన్నీ గంతే ఉంటాయి. ఇక నేను వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓకేనా? రైట్. అండ్ ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో అప్డేట్స్ మీకు ఉపయోగపడేటివి ఇస్తూనే ఉంటా. రైట్? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.